దేశవ్యాప్తంగా బీజేపీపై ధర్నాకు పిలుపునిచ్చింది కాంగ్రెస్ పార్టీ. తమ అధినాయకుడైనటువంటి రాహుల్ గాంధీ పైన తీవ్ర విమర్శలు గుప్పిస్తూ వ్యాఖ్యలు చేసినందుకు గాను బీజేపీ ఎంపీలు చేసినటువంటి వ్యాఖ్యలకు గాను బీజేపీ ఆఫీస్ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది ఎన్డీఏ కూటమి నేతలు కావచ్చు, ఎన్డీఏ పక్షం ఉన్నటువంటి కొంతమంది కేంద్ర మంత్రులు కూడా రాహుల్ గాంధీపై కొన్ని విమర్శలు చేస్తూ రాహుల్ గాంధీని చాలా కించపూరితంగా కించపరిచే విధంగా రాహుల్ గాంధీ యొక్క పూర్తిగా కూడా అవహేళన చేస్తూ మాట్లాడడం కావచ్చు. రాహుల్ గాంధీ పైన ఏకంగా నాలిక చీరేస్తే ఎవరైనా కూడా రాహుల్ గాంధీ నాలిక చీరేస్తే 11 లక్షల రూపాయలు వారికి గిఫ్ట్ గా ఇస్తారంటూ కూడా ఇటువంటి వ్యాఖ్యలు మాట్లాడినందుకు గాను ఎన్డీఏ కూటమి పక్షం నేతలు మాట్లాడిన మాటలకు కాంగ్రెస్ పార్టీ రియాక్ట్ అయింది. కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఆఫీసుల పైన ధర్నాకు పిలుపునిచ్చింది. కర్వీందర్ సింగ్ రాబోయే కాలంలో ఆడ ఢిల్లీలో చెప్పు దెబ్బలు తింటాడు. ఒకడేమో టెర్రరిస్ట్ అంటాడు, ఇంకోడేమో నాకే వస్తే 11 లక్షలు అంటాడు, ఇంకొకడేమో ఏం మాట్లాడుతున్నాడు. ఈ రోజు వీడు అంటాడు రాహుల్ గాంధీని ఏమంటాడు, మీ నాయనమ్మ చచ్చిపోయినట్టు చచ్చిపోతా అంటాడు. పర్మిందర్ సింగ్ బీజేపీ కాంగ్రెస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో బీజేపీ కార్యాలయం ముట్టడికి మహిళా కాంగ్రెస్ నేతలంతా కూడా ప్రయత్నిస్తున్నారు. వారిని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా హైదరాబాద్ లో బీజేపీ ఆఫీస్ చుట్టుముట్టేందుకు కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా అక్కడ పెద్ద ఎత్తున చేరుకున్నారు. బీజేపీ ఆఫీస్ ముట్టడికి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ మహిళా నేతల్ని అడ్డుకున్నారు పోలీసులు. కాంగ్రెస్ మహిళా నేతల అరెస్టుతో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. రాహుల్ గాంధీపై బీజేపీ వ్యాఖ్యలు వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగారు కాంగ్రెస్ పార్టీ నేతలు. రాహుల్ నెంబర్ 1 టెర్రరిస్ట్ అంటూ మాట్లాడారు కేంద్ర మంత్రి రవనీత్ బిట్టు. ఇక రాహుల్ నాలుక చీరేస్తే 11 లక్షల ప్రైజ్ మనీ ఇస్తామంటూ కూడా బీజేపీ ఎంపీ ఒకరు, శివసేన ఎమ్మెల్యే ఒకరు కీలక వ్యాఖ్యలు చేశారు. అటు బీజేపీ కేంద్ర మంత్రులు తో పాటుగా ఎన్డీఏ కూటమిలో పార్టీలుగా ఉన్నటువంటి ఇతర పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కూడా రాహుల్ గాంధీపై చాలా ఘోరాతి ఘోరంగా మాట్లాడడం అనేది ఇబ్బందికరంగా ఉందంటూ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ముట్టడి పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ కార్యాలయాలను ముట్టడించేందుకు సిద్ధమైన ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని బీజేపీ ఆఫీస్ పై ముట్టడికి యత్నించింది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలోనే పోలీసు వారిని అడ్డుకున్నారు, ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. పలు చోట్ల మోడీ దిష్టిబొమ్మతో పాటుగా ఎవరైతే వ్యాఖ్యలు చేశారో బీజేపీ ఎంపీ, శివసేన ఎమ్మెల్యే, కేంద్ర మంత్రి రవనీత్ బిట్టుకు సంబంధించిన వాళ్ళ యొక్క దిష్టిబొమ్మలను కూడా దహనం చేశారు. మీరు చూడొచ్చు, రైట్ సైడ్ బాక్స్ లో కనబడుతోంది. అది ఢిల్లీలో జరిగినటువంటి ధర్నాకు సంబంధించిన విజువల్స్ అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో బీజేపీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టి బొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో వారిని అడ్డుకున్నారు. పోలీసు అందరిని అరెస్ట్ చేశారు. ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ నేతను అరెస్ట్ చేయడం కాకుండా దిష్టి బొమ్మను కూడా వారందరూ కూడా స్వాధీనం చేసుకున్నారు. సో మొత్తం మీద బీజేపీ ఎంపీలు, ఎన్డీఏ కూటమి పక్ష నేతలు చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఇంత రాజకీయం ఎంత వరకు వేడెక్కింది, ఎంత దిగజారిపోయిందనంటే రాహుల్ గాంధీ నాలుక చీరిన వాళ్ళకి 11 లక్షల రూపాయల ప్రైజ్ మనీ అంటూ ప్రకటించే స్థాయికి వచ్చింది. సో ఈ ప్రకటనల వెనుక బీజేపీ హస్తం ఉంది, బీజేపీ అధినాయకత్వం యొక్క హస్తం ఉంది. వారి యొక్క ఎంకరేజ్మెంట్ కారణంగా రాహుల్ గాంధీపై ఇడాపెడా మాట్లాడుతున్నారంటూ కాంగ్రెస్ పార్టీ ఆ ఉద్దేశంతోనే ఈరోజు ధర్నాకు పిలుపునిచ్చింది, ముట్టడికి పిలుపునిచ్చింది. సో ఎక్కడెక్కడ ఇంకా ముట్టడి కొనసాగుతున్నామని దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చడంతో ఒకసారిగా దేశవ్యాప్తంగా ఉద్రిక్తత నెలకొంది. హైదరాబాద్ లో ఇదే స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తం మీద బీజేపీ ఆఫీస్ ముట్టడికి వెళ్లారు. ఈ నేపథ్యంలో పోలీసులకి కాంగ్రెస్ నాయకుల మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఓవర్ టు యు.
రాహుల్ గాంధీపై బీజేపీ ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనంగా అటు బీజేపీ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత ఆధ్వర్యంలో బీజేపీ ఆఫీసు ముట్టడికి వచ్చారు. వచ్చినటువంటి మహిళా నేతలు కూడా ఇటు బీజేపీ ఆఫీస్కు వెళ్ళేటువంటి దారిలో ఇక్కడే కూర్చొని నిరసన తెలుపుతున్నారు. ఎందుకంటే రాహుల్ గాంధీని ఒక రకంగా బెదిరించడం, రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి వ్యాఖ్యలు అదేవిధంగా సిక్కులపై చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అదే విధంగా చేస్తే మాత్రం ఇందిరాగాంధీకి పట్టినటువంటి గతే రాహుల్ గాంధీకి పడుతుందని చెప్పి కూడా అటు ఒకవైపు బీజేపీ నేత హెచ్చరించడంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలకు సంబంధించినటువంటి వ్యాఖ్యల మీద ఏదైతే ఉందో ఆ నేతకు సంబంధించినటువంటి వ్యాఖ్యల మీద నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగానే బీజేపీ రాష్ట్ర కార్యాలయ ముట్టడికి కూడా బీజేపీ అటు కాంగ్రెస్ మహిళా రాష్ట్ర నాయకులు ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మహిళా తెచ్చినటువంటి ఫ్లెక్సీలు ఒకవైపు కూడా చేస్తున్నటువంటి మోదీ చూడండి, ఈ రోజు ఏదైతే మేము ఇక్కడ బీజేపీ ఆఫీస్ ముట్టడి ఎందుకు వచ్చామంటే ఈరోజు సిగ్గు శరం లేకుండా బీజేపీ నాయకులు మాట్లాడుతున్న మాటలు ఒక తల్లి తండ్రికి పుడితే ఈ విధంగా చేయొద్దని చెప్పి నేను మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే పర్సనల్ దాడి ఎవరి మీద చేయొద్దు. నీకు దమ్ముంటే రాహుల్ గాంధీ పైన ఓపెన్ ఎయిర్లో మాట్లాడండి. అంతేగాని ఒకడంటాడు నాలుకే కోసేస్తే 11 లక్షలు ఇస్తానంటాడు, ఇంకోడు అంటాడు టెర్రరిస్ట్ అంటాడు, ఇంకోడేమంటాడు మీ నాయనమ్మ చచ్చినట్టు చంపుతా అంటాడు. వీడు ఎక్కడి నుంచి పోయిందండి? వీడు ఎక్కడి నుంచి పోయి ఈ లంచా కొడుకు ఎక్కడి నుంచి పోయినాడు? ఫాల్తు ముండా కొడుకు ఎక్కడి నుంచి పోయినాడు? మేము ఆ కూడా బూతులు వస్తాయి, మేము కూడా తిట్టాలంటే తిట్టగలుగుతాం. సంస్కృతి చీము నెత్తురు ఉన్నోడైతే ఈ విధంగా మాట్లాడొద్దని చెప్తున్నాను. పర్సనల్ దాడి అనేది బంద్ చేసుకోవాలి, లేకపోతే రాబోయే కాలంలో బీజేపీ నేతలను తిరగనీయం. ఎందుకంటే ఈరోజు బీజేపీ ఆఫీస్ ముట్టడికి వచ్చాం. రాబోయే కాలంలో మేము ఒకటే మాట్లాడుతున్నాం, మేము అట్లాంటి పదజాలం వాడొద్దు అనుకుంటున్నాం. ఎవరిని పర్సనల్గా కించపరుస్తలేం, వాళ్ళు కూడా పర్సనల్గా కించపరచొద్దు. ఎందుకు చంపుతారండి? ఎవరి కోసం? వాళ్ళ త్యాగాల కుటుంబం ఎందుకు చంపుతారు? రాహుల్ గాంధీని చంపేంత ఏం చేసిండు మోదీ? ఈరోజు ఫిగర్ పడిపోయింది పార్లమెంట్లో. రాబోయే కాలంలో 5 స్టేట్ల ఎలక్షన్లు కూడా వాళ్ళకి యాంటీ వస్తున్నాయి. 100% జమ్మూ కాశ్మీర్ మొత్తం తిరిగేసి వచ్చినా ఎక్కడ కూడా బీజేపీకి ఓటు చేయడానికి ఎవరు సుముఖత చూపిస్తలేడు. ఇక్కడ ఇంతమంది ఎంపీలు ఉన్నారు, ఎవరిని మేము పర్సనల్ దాడి చేయట్లేదు కదా. వాళ్ళకన్నా సిగ్గుండాలి, పోయి వీనికి చెప్పమని చెప్పండి. అట్లాంటి మాటలు మాట్లాడి పర్సనల్గా ఎవరి ప్రొఫైల్ లైఫ్ పైన మాట్లాడొద్దు. క్షమాపణ చెప్పాలి. మోదీ అమిత్ షా ఎందుకు కామ్గా కూర్చుండు? మోదీ వీళ్ళతో క్షమాపణ చెప్పించాలని చెప్పి మహిళా కాంగ్రెస్ డిమాండ్ చేస్తారు. మోదీ గారు చెప్పియాలి, ధర్మేందర్ సింగ్ మార్వాతో చెప్పాలి. ఎవడైతే అన్నాడో టెర్రరిస్ట్ అన్నాడో వాడు చెప్పాలి. ఎవడైతే 11 లక్షలని అన్నాడో, ఇక 4 కోసుకొని తీసుకొస్తే 11 లక్షలు అన్నాడో వాడు చెప్పాలి. సో మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇదంతా కూడా తప్పు. సో ఇట్లాంటి పనులు చేయొద్దు అని చెప్తున్నాం. మోదీ గారు హెచ్చరిస్తూ వాళ్ళతో క్షమాపణ చెప్పాలని మహిళా కాంగ్రెస్ డిమాండ్ చేస్తాం. ఇది అసలు తన్వీందర్ సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటికి నిరసన చేస్తున్నాము. ఆ వ్యాఖ్యల పట్ల కూడా ఆయన క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే పర్సనల్ అటాక్ అనేది కూడా మంచిది కాదు. మేము ఏ నేత మీద, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి నేతల మీద ఎవరి మీద కూడా మేము పర్సనల్ అటాక్ చేయట్లేదు. మరొక పక్క రాహుల్ గాంధీని చంపేస్తామని బెదిరించడము, ఇంకొక పక్క ఆయనకు సంబంధించి కూడా ఆయన 4 కోసేస్తే 11 లక్షలు ఇస్తాను, ఇట్లాంటి ఆఫర్లు ఏదైతే ఉన్నాయో అవి హింసకు దారితీస్తాయి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని కూడా వాళ్ళతో క్షమాపణ చెప్పాలి, లేదంటే వాళ్ళపైన దాడులు తప్పవంటే హెచ్చరిస్తున్నారు. ఒక్కసారి కూడా చూసుకోవచ్చు, బీజేపీ రాష్ట్ర వచ్చినటువంటి మహిళా నేతల్ని పోలీసులు కూడా ఒకవైపు లిఫ్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే వారు బీజేపీ రాష్ట్ర కార్యాలయంకు ముట్టడికి వచ్చారు, కానీ ఇక్కడే బారికేడ్లు వేసి ఆపారు. అటు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావును కూడా పోలీసులు తీసుకువెళ్తున్నటువంటి విజువల్ ఏదైతే ఉందో మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరొక పక్క చూసుకుంటున్నాం, పోలీసు వ్యాన్లో కూడా అటు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలను కూడా ఎక్కించారు. దాదాపుగా ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు ఇక్కడే బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్ళేటువంటి దానిపైన కూడా ఒకవైపు కూడా ఇక్కడ దీనికి సంబంధించి నిరసన తెలిపారు. ఒక్కసారి మహిళా నేతలను కూడా ఒకవైపు వారిని కూడా అదుపులోకి పోలీసులు అయితే తీసుకుంటున్నారు. వాళ్ళని ఒక్కొక్కరిగా కూడా ఒకవైపు కార్లలో కూడా ఎక్కిస్తున్నటువంటి దృశ్యాలు, మహిళా కాంగ్రెస్ నేతలకు పోలీసులకు తోపులాట కూడా జరుగుతున్నటువంటి విజువల్స్ కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అటు బీజేపీ సీనియర్ నేత చేసినటువంటి వ్యాఖ్యలు అవి హత్యాకాండం కానివ్వండి ఒకవైపు ప్రేరేపితంగా ఉన్నాయి. కాబట్టి వాటి మీద కూడా ఖచ్చితంగా ఆ వ్యాఖ్యల మీద కూడా బీజేపీ
సమాధానం చెప్పాలి. మోడీ అమిత్ షా కూడా ఆయనకు సంబంధించి కూడా ఖచ్చితంగా వారు ఆయనతో క్షమాపణ చెప్పించాలి. లేదంటే దానికి తగిన పరిణామాలు తప్పవు, ఆ వ్యాఖ్యలకు తగిన బుద్ధి చెప్తాము అంటూ కూడా మరి కాంగ్రెస్ నాయకురాలు హెచ్చరిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. ఒకవైపు మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలను ఎక్కించారు, మిగతా మహిళా నేతలను కూడా ఒకవైపు పోలీసులు ఎక్కించేటువంటి ప్రయత్నం కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మహిళా నేతలతో కూడా అసలు అది మహిళా కాంగ్రెస్ మహిళా నాయకురాలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఆయన మీద చర్యలు తీసుకోవాలంతో క్షమాపణలు చెప్పాలనే డిమాండ్తోనే కూడా ఇక్కడికైతే నిరసన కూర్చొని వారిని పోలీసులు కూడా లిఫ్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం మీద రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఏఐసిసి పిలుపునిచ్చింది. ఆయన పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో హత్యాకాండకు ప్రేరేపిస్తున్నాయి కాబట్టి అటువంటి వ్యాఖ్యలకు నిరసనగా అయితే కూడా ఇక్కడ నిరసన చేస్తున్నారు. వారిని పోలీసులు కూడా అరెస్టు అయితే చేసి తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఉన్నాడు క్షమాపణ చెప్పలేదనుకో ధర్మేందర్ సింగ్ రాబోయే కాలంలో ఆడ ఢిల్లీలో చెప్పు దెబ్బలు తింటాడు. ఒకడేమో టెర్రరిస్ట్ అంటాడు, ఇంకోడేమో నాకే వస్తే 11 లక్షలు అంటాడు, ఇంకొకడేమో ఏం మాట్లాడుతున్నాడు. ఈ రోజు వీడు అంటాడు రాహుల్ గాంధీని ఏమంటాడు, మీ నాయనమ్మ చచ్చిపోయినట్టు చచ్చిపోతా అంటాడు. పర్మిందర్ సింగ్ బీజేపీ రాహుల్ గాంధీ బీజేపీ నేతలు చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ మహిళా విభాగం ఈరోజు ఎవరైతే రవనీత్ బిట్టు ఉన్నాడో గతంలో కాంగ్రెస్ పార్టీ పెంచిపోసిన తర్వాత సిగ్గు లేకుండా ఏ కన్న తల్లి పాలు దాగి ఈరోజు ఇంతటి వాడేండో ఈరోజు బీజేపీలోకి పోయి సిగ్గు లేకుండా ప్రజలు ఓడగొట్టినా కానీ కేవలం కాంగ్రెస్ పార్టీని నిందించాలన్న ఉద్దేశంతో నరేంద్ర మోదీ మంత్రి పదవి ఇస్తే మరి నరేంద్ర మోదీని సంతోషపరచడానికి ఈరోజు రాహుల్ గాంధీ గారికి వ్యతిరేకంగా నోటికి వచ్చినట్టు అడ్డంగా వాగుతున్న రవనీత్ బిట్టు నిన్ను హెచ్చరిస్తున్నాము. ఈ వ్యాఖ్యలను నువ్వు వాపసు తీసుకోకపోతే నిన్ను దేశంలో తరిమి కొడతామని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. ఉన్నాడు క్షమాపణ చెప్పలేదనుకో ధర్మేందర్ సింగ్ రాబోయే కాలంలో రాహుల్ గాంధీ బీజేపీ నేతలు చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో బీజేపీ కార్యాలయం ముట్టడికి మహిళా ఉన్నాడు క్షమాపణ చెప్పలేదనుకో ధర్మేందర్ సింగ్ రాబోయే కాలంలో ఆడ ఢిల్లీలో చెప్పు దెబ్బలు తింటాడు. ఒకడేమో టెర్రరిస్ట్ అంటాడు, ఇంకోడేమో నాకే వస్తే 11 లక్షలు అంటాడు, ఇంకొకడేమో ఏం మాట్లాడుతున్నాడు. ఈ రోజు వీడు అంటాడు